యేసుక్రీస్తు నామములో మీ శుభ్రం తెలియజేస్తూ, మనం ఈ లోకంలో మనం జీవనం కోసం జీవనోపాధి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. అయితే ఊరకనే చేస్తామా? చేయం కదా! నెల జీతం, మరి వీక్లీ జీతం, డైలీ వర్కర్ జీతం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే పాపం వలన వచ్చే జీతం మరణం అంట. అంటే పాపానికి కూడా జీతం ఇస్తుంది. ఎవరు? సాతానుడు. ఏం జీతం అది? నరకం. అంటే మరణం. అది అగ్నిగుండంలో పడుతుంది. అయితే ఇక్కడ యేసుప్రభువు అంటాడు, అయితే దేవుని కృప వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవం ఇస్తాడు. అయితే పాపం ఏం చేస్తుంది? నరకం ఇస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తావో నిత్య జీవం. అందుకనే రోమపత్రిక 3 అధ్యాయము 23 వచ్చినట్టు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాం. దేవుడు అనుగ్రహించు మహిమ పొందాలంటే పాపం విడిచిపెట్టు, ప్రభువైన యేసుక్రీస్తు నీ నోటి తప్పుకో, అప్పుడు నువ్వు గొప్ప ఆనందం కలుగును గాక. ఆమేన్.